మధ్య కిడ్స్ అయితే ఫుల్ అడ్వాన్స్డ్ గా ఉన్నారండి. ఏది చూసినా గుర్తు పట్టేస్తారు, ఏది చూసినా కావాలంటారు. మామ్స్ అయితే ఏడుస్తుంటే ఏదో ఒకటి ఫోన్ లో పెట్టడం, మ్యూజిక్ పెట్టడం అలా అలవాటు చేశారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి ఫోన్ నుండి. ఇంతసేపు ఏడ్చిన త్రిషు బేబీ మామ్ రాగానే మామ్ ని చూసి రెడీ అయ్యింది చూసి తను కూడా రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. బేసిక్ బేబీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను, బేబీ పౌడర్ యూస్ చేశాను, లైట్ గా లిప్స్టిక్ పెడుతున్నానండి. అది కూడా బేబీ లిప్స్టికే పెడుతున్నాను, న్యాచురల్ లిప్స్టిక్, ఇలాంటి కెమికల్స్ లేనివి పెడుతున్నాను. ఇషు బేబీ 2 years. నాకు ఐ షాడో అప్లై చేస్తుంటే నాకు ఈ కలర్ పెట్టు, పర్పుల్ పెట్టు, పింక్ పెట్టు అని అడుగుతుండే. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది, ఫుల్ ఎక్సైటెడ్ గా ఉండే నేనైతే. ఏంటి ఇన్ని తెలుసా 2 years లో అని. లైట్ గా బ్లష్ అప్లై చేశాను అండ్ హైలైటర్ కూడా అప్లై చేశానండి. బింది వచ్చేసి ఇయర్స్ కి కూడా పెట్టాను అండ్ బొట్టు పెట్టాను. ఓవరాల్ మేక్ ఓవర్ అయితే చూడండి త్రిషు బేబీది ఎంత క్యూట్ గా ఉందో. మధ్య మధ్యలో ఏసీ కావాలి, ఏసీ వేయండి, ఏసీ వేయండి అని అడుగుతుండే. నాకైతే ఫుల్ టైం పాస్ అయింది, చాలా బాగా అనిపించింది. ఇంటి 2 years బేబీకి రెడీ చేశారు. అసలు ఈవెంట్ ఏంది అని అనుకుంటున్నారు. 2 years సెకండ్ బర్త్డే అండి తనది. మెయిన్ గా బేబీ మామ్ ని రెడీ చేయడానికి వచ్చాను, కాకపోతే బేబీ కూడా చూస్తుంది ఇంట్రెస్ట్ గా నాకు రెడీ చేయి అన్నట్టు. ఇంకా రెడీ చేస్తుంటే అసలు కదలట్లేదు, అలాగే కూర్చుంటుంది. నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండే. రెడీ చేసే వరకు అసలు ఏడవలేదు, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా సపోర్ట్ చేసింది బేబీ. చూడండి ఎంచక్కా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో హ్యాపీగా, చాలా క్యూట్ గా రెడీ అయ్యింది తను. అందరికి చూయిస్తుండే ఎలా రెడీ అయ్యాను అని రూమ్స్ కొట్టి.